నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు ప్రాణ సంకటంగా పెద్దాపూర్ గురుకుల. మరోసారి పాముకాటుకు గురి అయిన 2 బాలురు. అక్కడి నుంచి తరలించాలంటూ రోడ్డెక్కిన తల్లిదండ్రులు. వేధింపులు ఎదురైతే పోలీస్ అక్కకు ఫిర్యాదు చేయండి. విద్యార్థులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల ఎస్పీ. కాళేశ్వర ముక్తీశ్వర పార్కు అభివృద్ధికి చర్యలు. అధికారులతో కలిసి పార్కును సందర్శించిన కలెక్టర్. అమిత్ షా వ్యాఖ్యల పట్ల వెల్లువెత్తిన నిరసనలు. కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం. ఇక వార్తల్లోని వివరాలు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇటీవల గురుకులాలలో తరచూ ఫుడ్ పాయిజన్, పాముకాటుకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకోవడం మామూలైపోయింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ తర్వాత వాటికి గల కారణాలు పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులానికి చెందిన మరో 2 విద్యార్థులు పాముకాటుకు గురికాగా చికిత్స నిమిత్తం కొరుట్ల ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలోనూ ఇదే పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు పాముకాటుకు గురై మృతి చెందడం గమనార్హం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన మరో 2 విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అఖిల్, యశ్విత్ అనే 2 విద్యార్థులు గత రాత్రి పాముకాటుకు గురికాగా వారిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో 2 విద్యార్థులు పాముకాటుతో మృతి చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి. గత ఆగస్టు 9న ఉదయం ఇదే పెద్దాపూర్ గురుకులంకు చెందిన 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందాడు. గత జూలై 27న కూడా పెద్దాపూర్ గురుకుల విద్యార్థి గణాదిత్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ తర్వాత మరో 2 విద్యార్థులు అనారోగ్యానికి గురికాగా హుటాహుటిన వారిని మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాముకాటుకు గురై కోరుట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దాపూర్ గురుకుల విద్యార్థులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు. కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సంవత్సర ప్రజాపాలన అని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రిని కేటాయించి గురుకుల పాఠశాలలపై దృష్టి సారించాలని హితవు పలికారు. అనంతరం పెద్దాపూర్ గురుకులంను సందర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
కాగా పెద్దాపూర్ గురుకుల పాఠశాలను అక్కడి నుంచి తరలించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ ఇలాంటి ఘటనలు జరిగి తమ పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గురుకులాన్ని అక్కడి నుంచి తరలించే వరకు విద్యార్థులను స్కూల్కి పంపబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ధర్నాకు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 పిల్లలు మరణం చేయడం జరిగింది, చనిపోవడం జరిగింది. అయితే ఇట్లా సస్పెండ్ చేసుకుంటూ పోవడం ద్వారా పరిష్కారం అనేది దొరకదు. కావున మాకు కంపల్సరీ పర్మనెంట్ పరిష్కారం అనేది ఇస్తేనే మేము ఈ పిల్లల్ని ఇక్కడ చదివించగలుగుతాం. పిల్లల జీవితాలతోని మేము గవర్నమెంట్ ఆడుకుంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు 2 పిల్లలు చనిపోయినా కానీ గవర్నమెంట్ స్పందించకపోవడం మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా 2 పిల్లలు పాము కాటుకు గురైపోయారు. అందుకే ఈరోజు మేము ఈ ధర్నా కూర్చోవడం జరిగింది. సస్పెండ్ చేసుకుంటూ పోయినంత మాత్రాన పరిష్కారం దొరుకుతుందని మేమైతే అనుకోవడం లేదు. పిల్లలకు పక్కా పరిష్కారం అనేది కావాలి. అదే ఇంతకుముందు కూడా వసతులు కల్పిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సెక్రటరీ గారు కావచ్చు, అందరు కూడా చెప్పారు. ఇప్పటికి కూడా బాత్రూంలు పూర్తి స్థాయిలో సౌలతులు లేవు. అలాగే మన డైనింగ్ హాల్కు ఇప్పటి వరకు కోతులు లోపలికి వస్తున్నాయి, తింటున్నాయి, అన్నీ కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇప్పటికి 4 నెలలు అవుతున్నప్పటికీ గవర్నమెంట్ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కావున మేము ఈరోజు ఈ ధర్నా కూర్చోవడానికి మెయిన్ రీజన్ అదే. ఏం లేదు, అక్కడ ట్రీట్మెంట్ లేదు, ఏమి లేదు. ఇంతమంది ఇంతగానం అయినా కానీ మాత్రం ఏ ప్రభుత్వం ముందడికి వస్తలేదు. మాకు మాత్రం ఆ గురుకుల పాఠశాల అది అవసరం లేదు. మాకు ఎక్కడికన్నా కిరాయి ఇంతకుముందు ఇక్కడ మెట్పల్లో కిరాయికి ఉంచారు కదా, మాకు కూడా అట్లనే ఎక్కడన్నా స్టాఫ్ చూసి ఉంచండి. పిల్లలందరూ సేఫ్గా ఉంటారు, మార్చాలి అంతే. మాకు అక్కడ పంపియం, మేము టీసీ కూడా తీసుకోము. అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్తలేరు మాకు. మేడం కూడా ఏం కూడా చెప్తలేదు. మేమేమన్నా అడిగితే కూడా ఏం కూడా చెప్తలేదు మేడం. మాకు వాట్సాప్లో పెట్టిరు, ఫోన్లో పెడితే మేము దాని గురించి చూసి నేను వచ్చిన ఈరోజు. నాకు తెలియదు. పాము కాటుకు ఇదైండు, హాస్పిటల్లో జాయిన్ చేసినాము, మంచిగానే ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు అని అంటారు. కానీ అదేంటిది అన్నది రిపోర్టు చెప్తలేరు. మాకు ఏం కారణం అన్నది కూడా చూపిస్తలేరు కదా. మంచిగానే ఉన్నాడు అబ్బాయి, ఏం కాదు అని అంటారు. ప్రతిసారి ఒక్కసారి కాదు, 2 బాబులు చనిపోయినప్పుడు కూడా పోనీ ఎట్లయినా మంచిగా చేస్తారు కదా అన్న దాని మీద ఓపిక పట్టినాము, చేసిరు. కానీ మరి ప్రతిసారి ఎందుకు జరుగుతుంది అట్లా? ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఆమెను సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు. భద్రతకు సంబంధించిన సమస్యలపై విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ గంజాయిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల హక్కులు, చట్టాలు తదితర అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. మహిళా రక్షణ, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, ఫోక్సో, సైబర్ క్రైమ్స్, గంజాయి నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మహిళలు, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినుల సమస్యలపై నేరుగా మీ పరిధిలోని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాల్లో పోలీస్ శాఖ పేరుతో ఒక మహిళా కానిస్టేబుల్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. సిరిసిల్లను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాదిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 93 కేసులు నమోదు కాగా 211 మందిని అరెస్టు చేసి 41 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. షీ టీం సేవల కోసం 8712656425 నెంబర్కు డయల్ చేయాలని సూచించారు. నామాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు కాంగ్రెస్ నాయకుడు రాజిరెడ్డి సీసీ కెమెరాలు అందించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ మొగిలి, ఎస్ఐ గణేష్, షీ టీం ఏఎస్ఐ ప్రమీల, సిబ్బందితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. సో ఇప్పుడు యాక్ట్ చేయాలి, అందరూ యాక్ట్ చేయాలి, పేరెంట్స్ చేయాలి, టీచర్స్ చేయాలి, పిల్లలు చేయాలి.
పోలీస్ చేయాలి. అందరు చేస్తే మనం ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావాలి. ఈ రోజు నుండి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ఏముంటారు మన కంట్రీకి కాపాడుకోవడానికి, ఏమైనా వాళ్ళకి సోల్జర్స్ అంటారు కదా, అంటారా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ రోజు నుండి మీరు ఇప్పుడు నార్కోటిక్స్ గురించి విన్నారు. సో ఈ రోజు నుండి మీరు అందరు ఏమవుతారు? యాంటీ డ్రగ్స్ సోల్జర్స్. సో జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అండ్ మేక్ ష్యూర్ దట్ మన జిల్లాలో అట్లీస్ట్ మీరు మీ మండలంలో ఎవరు తాగడం వల్ల ఉంటారు, అది మీ బాధ్యత. మీ ఊరుకి తీసుకోండి, మొత్తం మండల్ కంట్రీ అన్ని వదిలేసండి. మీ ఊరిలో తాగే వల్ల ఎవరు ఉండరు అంటే మీకు వాళ్ళకు సంజాయించాలి. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, మీరు మీ పేరెంట్స్కి సంజాయించండి, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి సంజాయిస్తారు. సో అట్లా మనం దీనిపైన విన్ చేయొచ్చు, అంటే గెలవచ్చు, ఈజీగా గెలవచ్చు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. సమాజ నిర్మాణానికి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేస్తోందని, దేశం మొత్తం ఏకమై బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొడతామని ఆయా పార్టీ నేతలు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాబాసాహెబ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జింక శ్రీధర్, మూలే కిషోర్, బత్తుల కమలాకర్, లింగంపల్లి కిరణ్, రాగుల రాంప్రసాద్ పాల్గొన్నారు. మొన్న ఏదైతే పార్లమెంటులో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుస్తుండ్రు, అంబేద్కర్ని తలుస్తే మీకేమొస్తుంది, మీరు దేవుని తలవండి, మీకు పుణ్యం వస్తా అని చెప్పేసి మాట్లాడే సందర్భము, అరే పిచ్చి అర్ధ ఉన్నానా కొడుక అమిత్ షా, సిగ్గు శరం ఉందారా నీకేమన్నా? ప్రజలు ఎన్నుకోవటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎన్నుకుంటేనే హోంమంత్రి సిగ్గు శరం లేదు. బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇలా బహుజనుల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి మహాదేవుడు, ప్రపంచ దేశాలు కొలుస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈరోజు స్వచ్ఛంగా నిజంగా నీతి ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకునే విషయాన్ని రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బీజేపీ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారికి వేములవాడ నియోజకవర్గ అంబేద్కర్ అభిమాన సంఘాల తరఫున తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి హక్కులు కల్పించి సబ్బండ వర్గాల ప్రజల దేవుడుగా భావించుకుంటున్నారనే విషయం అమిత్ షా గారికి తెలియకపోవడం వారి దురదృష్టకరం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ, వారు అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని పార్లమెంట్ సాక్షిగా వారు ముక్కు నేలకు రాసి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని వేములవాడ డివిజన్ అంబేద్కర్ సంఘం తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని నేటి సమాజం అర్థం చేసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తున్నారనే భయంతో వారు అంబేద్కర్ గారి పేరును వినిపించదనే ఉద్దేశంతో బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షా ఒంటి నిండా మనువాద భావజాలాన్ని నింపుకొని అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంబేద్కర్ని మేధావిగా కీర్తిస్తున్నాయని గుర్తు చేశారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నరసయ్య, శారద, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా, మరి అమిత్ షా గారు, మేము ఏదైతే ఈ భారతదేశంలో ఈ భారతదేశానికి ఒక రక్షణ కవచంగా మరి భారత రాజ్యాంగాన్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మాకు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ దేవుడితో సమానమే. కాబట్టి మేము అంబేద్కర్ నినాదం తప్ప వేరే నినాదం చేయమని మేము గంటా పథకంగా నీ సూటి ప్రశ్న వేస్తున్నాము. ఈరోజు అంబేద్కర్ గారు చేయబట్టే ఈరోజు మాకు తెల్ల బట్టలు వేసుకొని మరి ఈరోజు మేము రాజ్యాంగంలో మరి ఒక ప్రాతినిధ్యం సంపాదించుకొని తప్పకుండా మేము ఒక ఎమ్మెల్యేలు ఎంపీగా మేము దళితమైనటువంటి మాకు స్వేచ్ఛ స్వతంత్రం కల్పించినటువంటి అంబేద్కర్ గారి పేరు తప్ప వేరే పేరు మరి మేము చెప్పమని కూడా మేము ఘంటాప్రదంగా చెప్తూ, మరి అయ్యా అమిత్ షా గారు
ఇమ్మీడియట్గా మీరు ఆ మాటలను క్షమాపణ కోరాలి. అదే కాకుండా మీరు ఆ మాటలను మీరు వెనుక తీసుకోవాలి. అదే రకంగా మరి ఏదైతే మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు హక్కులు కల్పిస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సర్వోన్నతమైనదన్నారు. అది జీర్ణించుకోలేని మనువాద పాలకులు కుల మతాధిపత్య భావాజాలని విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు స్టావన్, నాయకులు సిపెల్లి రవీందర్, నవీన్, సూరజ్ పాల్గొన్నారు. రాజ్యసభలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము సిగ్గుచేటు. ఈరోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈరోజు నువ్వు ఇలా ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్న దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఈరోజు నువ్వు రాజ్యసభలో ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యలు అట్లాగే దేశ సమస్యలపైన మాట్లాడాల్సింది పోయి నువ్వు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి ఏమన్నంటే మాటకు ముందు మాటకు వెనకాల అంబేద్కర్ అంబేద్కర్ అనడం తప్ప ఇంకా మీకు వేరే ఇంకే పదం రాదా? అంబేద్కర్ బదులు మీరు ఒక దేవత పేరో లేకపోతే ఒక దేవుని పేరో ప్రస్తావి తెస్తే మీ అందరు కూడా స్వర్గంలో మీకు ఒక మంచి దారి దొరుకుతుందని చెప్పేసి అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లాంటి వాక్యాలు సరి అయినది కాదు. ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన పదవిలో ఉన్న నువ్వు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నువ్వు అంబేద్కర్ గారిని అట్లా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము వెనక్కి తీసుకోవాలి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని, అంబేద్కర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రయ్య, మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ సునీల్, అన్ని గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలలో పర్యటించిన ఆయన కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టగా బోయినపల్లి వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి తడగొండ, బోయినపల్లి గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి పాదయాత్ర ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణాల్లో నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయనకు బొకేలు అందజేసి శాల్వాతో సన్మానించారు. ప్రతి గ్రామానికి కూడా మనం అందరినీ కలవాలన్న ఉద్దేశంగా హెడ్ క్వార్టర్ని కాకుండా ప్రతి విలేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గంగాధర నుంచి వేములవాడకి మరి బైక్ యాత్ర, అలాగే వేములవాడలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసిన మరి మద్దతు తెలిపిన మీ అందరికీ సంఘాల అధినేతలకి, తర్వాత విద్యా సంస్థల అధినేతలు, టీచర్లు, ప్రముఖులు, అందరికీ కూడా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బైక్ ర్యాలీతో పట్టణానికి చేరుకున్న నరేందర్ రెడ్డికి వివిధ గ్రామాల పెద్దలు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల్లో పలు విద్యా సంస్థల అధినేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పూల బుకేలు ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తాను నిర్వహిస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే భవిష్యత్తులో మరికొందరు విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేస్తానన్నారు. ముక్తివనం పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. జిల్లాలోని కాళేశ్వరం ముక్తివనం పార్కుకు అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని అటవీ శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిరంచ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ముక్తివనం పార్కు గురించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్కు అభివృద్ధి చేయడం వల్ల పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కాళేశ్వర దేవస్థానానికి అతి సమీపంలో ఉన్నందున పార్కు అభివృద్ధి వల్ల ఈ ప్రాంతం యొక్క ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. టసర్ పట్టు వస్త్ర వ్యాపార నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. మహాదేవపూర్ మండలం టసర్ కాలనీలో పట్టు వస్త్రాలు నేస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టు వస్త్రాలకు మార్కెటింగ్ కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం స్టాల్ ఏర్పాటు చేయాలని డిఆర్డీఓకు సూచించారు. హైదరాబాద్ శిల్పారామంలో పట్టు వస్త్రాల విక్రయానికి అనువుగా స్టాల్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టు వస్త్రాలను ఆన్లైన్ల ద్వారా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక్కడ నేస్తున్న పట్టు వస్త్రాలను టెస్కో ద్వారా విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టు గుడ్ల నుంచి దారం తీస్తున్న తీరును, వస్త్రాలు నేస్తున్న విధానాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించిన కలెక్టర్ కార్మికులను అభినందించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీట్ హౌస్ను ఆయన పరిశీలించారు. జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందారు. మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఖ్యాత మల్లేశం ఓ కేసులో జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున గుండెపోటుకు గురికాగా సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. గతంలో మృతుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో అతడు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. ఒక లేడీసు అతని మీద తప్పు కేసు పెట్టింది. కేసు పెడితే మేము ఊరు తరపున కుల సంఘం కలిసి పంచాయతీ నడిపించడం, ఆమెదే తప్పు జరిగింది.
తప్పు జరిగితే ఆమె ఏమన్నది ఒక ప్రమాణం చేయరి నేను అన్నిటికి ఒప్పుకుంటా అన్నది. ప్రమాణం చూసి ఇంటి కుటుంబం మొత్తం మంది ప్రమాణం చేశారు తడి బట్టలతోని. ఆ టైంగా ఆమె 6 నెలల దాకా సపరేట్ కూకున్నది. తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు మందలు ఇచ్చారో చేసారో మళ్ళీ గేరింది. మళ్ళీ పోలీసు వాళ్ళు అటు ఇటు చేసి ఏం దొరకలేదని ఇక అతన్ని కేసు బనాయించి జగిత్యాల పంపించారు. ఆ లోపల మళ్ళీ బెయిల్ దొరకాలంటే 8 రోజులు ఉన్న వరకు అతడు బుగులు పడి బాధ పెట్టి అందరూ ఏమనుకుంటారు అని అతడు ఈ బెయిల్ దొరకక బాగా రోజులు చేసారు. ఆ లోపలనే అతనికి నిన్న మధ్యాహ్నం ఇట్లా నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి ఇట్లా మరి వీళ్ళు కూడా అతనికి నొప్పి వచ్చిందని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంది పత్తరు చూపిస్తారు సెలవు మంచిగా ఉన్నాడు మళ్ళీ వెళ్ళగొట్టిన పరిస్థితి ఇప్పింది. మళ్ళీ తోలుకపోయి రాత్రి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు ఓడి పట్టించుకోలేదు. వాళ్ళందరూ వాళ్ళే వండుకున్నారు. మల్లేశం అనే ప్రిజనర్ నూకపల్లి వాస్తవ్యుడు. అతను BNS 69 అంటే చీటింగ్ అండ్ రేప్ కేసులో December 4th రోజు రిమాండ్ సబ్ జైల్ జగిత్యాలకు వచ్చినాడు. ఈరోజు ఎర్లీ అవర్స్ అంటే 1 o'clockకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే అతన్ని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందని డాక్టర్లు చెప్పాడు. ఇతనికి ఇంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అతను డయాబెటీస్ పేషెంట్ కూడా, ఇన్సులిన్ వాడుతుంటారు రెగ్యులర్. ఈ విషయం వాళ్ళ బంధువులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు ఫర్దర్గా ఇంక్వెస్ట్ అండ్ PME జరిగిన తర్వాత అతని బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా 2 minutesలో ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్ మనకి పక్కనే ఉంది కాబట్టి హాస్పిటల్కి పోయిన తర్వాత BP చెక్ చేస్తే 130/100 కూడా ఉంది. ఆ తర్వాత కొంచెం పల్స్ డౌన్ అవుతుందని చెప్పి డాక్టర్లు గారు ట్రీట్మెంట్ ఇచ్చి 148కి డెత్ డిక్లేర్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేశారు. స్ట్రోక్ ఏం లేదు. మొన్న కూడా నైట్ ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందంటే పంపిస్తే ECG చేస్తే నార్మల్ వచ్చింది. ఒక ఇంజెక్షన్ చేసి పంపించారు. అక్కడ అడ్మిట్ చేసుకోలేదు. మేము మామూలుగా అయితే ఎవరన్నా ప్రిజనర్ అడ్మిట్ అయితే ఇమ్మీడియట్గా మేము వాళ్ళ బంధువులకు తెలియజేస్తాం. హామీలపై నిలదీస్తున్న వారిని బెదిరింపులకు గురి చేయడం తగదన్నారు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 10 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, మండల అధ్యక్షులు పర్ష సమ్మయ్య, బీజేపీ సీనియర్ నాయకులు ఠాకూర్ రామ్ సింగ్, క్రాంతికుమార్ పాల్గొన్నారు. ఒక సమ్మె చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ నిరసన తెలుపుతూ ఉన్నారు. అలా న్యాయమైనటువంటి కోరికలు ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి, తీరువాలని చెప్పి చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ రెగ్యులరైజేషన్ లేకుండా, వాళ్ళను విద్యాశాఖలో విలీనం కాకుండా కేవలం ఈ యొక్క సమగ్ర శిక్షా ఉద్యోగులుగానే గుర్తించి పనిచేయించుకుంటూ ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి ఈ ఎట్టి నిర్మూలన కొరకు అనేక ఉద్యమాలు జరిగినాయి. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్టి అనేటివి ఉండకూడదని చెప్పి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి వీళ్ళు 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నేను వీళ్ళ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ యొక్క వీళ్ళకు రేపు ఉద్యోగాలు ఏదైనా ఇచ్చినప్పుడు ఇన్ని రోజులు సర్వీస్ ఏదైతే చేసినారో ఈ యొక్క సమగ్ర శిక్ష దాంట్లో వీళ్ళకు వెయిటేజ్ కూడా ఇవ్వాలని చెప్పి, ఆ వెయిటేజ్ ఇచ్చి వాళ్ళను ఈ యొక్క రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆ డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా. మతి స్థిమితం లేక తిరుగుతున్న మహిళను అనాథ ఆశ్రమానికి చేర్చారు సఖీ సెంటర్ నిర్వాహకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బజాజ్ షోరూం ఏరియాలో గత 8 సంవత్సరాలుగా ఉంటున్న మతి స్థిమితం లేని మహిళను సఖీ సెంటర్ ఆధ్వర్యంలో చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలించారు. ఈ సందర్భంగా సఖీ సెంటర్ అడ్మిన్ స్వప్న మీడియాతో మాట్లాడారు. రాఘవాపూర్ గ్రామానికి చెందిన పరమేష్ మానవతా దృక్పథంతో సదరు మహిళను గుర్తించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో మహిళను అనాథ ఆశ్రమానికి తరలించినట్టు తెలిపారు. రాఘవాపూర్ గ్రామానికి చెందిన అతను మనకి ఇక్కడ పెద్దపల్లి లోకల్లో బజాజ్ షోరూం దగ్గర ఒక మతి స్థిమితం లేని మహిళ గత 8 సంవత్సరాల నుంచి ఉంటుందని, తన పరిస్థితి అధోగతిగా ఉన్నదని తను గుర్తించి ఒక మానవతా దృక్పథంతో తను ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మన ఆనరబుల్ కలెక్టర్ గారు మా సఖీ సెంటర్కి
ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాలరావు సార్ సహకారంతో తను ఇనిషియేట్ తీసుకొని మాకు ఈ కేసును అలర్ట్ చేయడం జరిగింది. దీనిని మనం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వారి సహకారంతో అలాగే కంప్లైంట్ ఇచ్చిన పరమేష్ సహకారంతో మనకి అలాగే బజాజ్ షోరూమ్కు సంబంధించిన సందనవేని రాజేందర్ గారు నగదు సహాయం కూడా చేయడం జరిగింది. తనను ప్రస్తుతం ఈరోజు వీళ్ళందరి సహకారంతో మేము చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంకి మతి స్థిమితం లేని మహిళను తరలించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా క్రీడాశాఖ జూడో రెజ్లింగ్ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో సీఎం కప్ 2024 జిల్లా స్థాయి జూడో రెజ్లింగ్ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలను మున్సిపల్ చైర్పర్సన్గా గాజుల లక్ష్మీ రాజమల్లు, జిల్లా క్రీడాశాఖ అధికారి ఎస్ సురేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు త్వరలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్, పెద్దపల్లి జిల్లా జూడో సంఘం అధ్యక్షులు మాటెట్టి సంజీవ్ కుమార్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంటికి దారి ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. పందిళ్ల గ్రామానికి చెందిన కొండపర్తి మల్లేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లడానికి తన అన్న దారి ఇవ్వడం లేదని మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకొని మల్లేష్కి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ సమస్య పరిష్కరిస్తామని ఫోన్ ద్వారా హామీ ఇవ్వగా బాధితుడు మల్లేష్ టవర్ పైనుంచి కిందికి దిగాడు. కాయలంలో 12 ఫీట్ల జాగ ఉన్నది. మొన్న పెద్ద మనుషులు అక్కడికి తీసుకొచ్చిన అందరిని తీసుకొచ్చినా కానీ మేము ఇవ్వమంటే ఇవ్వమంటారు, బావి మీదకల్ అంటారు, బోరేపి అంటారు, అన్నీ ఎన్నో తొవ్వ బంద్ చేయడానికి అన్ని ఎన్నో విధాలుగా మాట్లాడతారు. అన్ని మా వదినే ఉన్న మా అన్న ఓమేశ్వరి కుమరయ్య ఏసీపీ సారు ఎస్ఐ సార్ ఫోన్ చేసి హామీ ఇస్తే దిగరా బాబా అంటే దిగిన సార్. నేను తువ్వ అని తెలియడు. అప్పుడు 12 ఫీట్ల జాగ ఉన్నది, 6 పెద్ద మనుషులు ఉన్నారు, కాగితం ఉన్నది, అన్నీ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ట్రాక్టర్ ఓనర్స్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వేములవాడ రూరల్ తహసీల్దార్ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే మూలవాగు నుండి ఇసుక తరలించేందుకు పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది ఏంటి అని అధికారులను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఇసుక తరలింపుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్తున్నారని వాపోయారు. ఎప్పుడైనా శ్రీకాంత్ అనే వ్యక్తికి ఒక 4-5 సార్లు ఇప్పుడు పర్మిషన్ అనే వన్ సైడ్ ఇస్తుంది. అంటే ఆయన ఒక్క ఆయనకి ఇస్తుంది, మేము ఎన్నిసార్లు అయినా కానీ పట్టించుకోలేరు. ఆయనకి ఎప్పుడైనా ఒక 10 రోజులకు 15 రోజులకి ఇస్తుంది. తెలియకుండా ఏమన్నా అంటే ఆదిత్యనారాయణ పేరు చెప్పుకుంటా, పిఎల్ పేరు చెప్పుకుంటా పెట్టించుకుంటుండు. మాకు కనీసం మేము పోతే ఎప్పుడు చూద్దాం మాకు పర్మిషన్ అన్నది ఇస్తలేదు మేడం. ఎప్పుడైనా కానీ రేపిస్తాబో ఆపిస్తాబో అంటుంది. చందుర్తి మండలం కానీ ఇది రూరల్ చందుర్తి మండలంకైనా కానీ ఏడికైనా ఆయనకు ఒక్క ఆయనకే పర్మిషన్ ఇస్తుంది. మాకు మొత్తానికి ఎప్పుడైనా కానీ ఇస్తాపో అంటుంది. కనీసం ఇచ్చుడు చూపిస్తలేదు, మాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇస్తలేదు. మా మల్లాపూర్ గ్రామంలో ఈ ఒక్క యూనియన్ ప్రకారంగా అందరికీ ఇసుక అందే విధంగా ఉండాలి. ఒక్కొక్కలకు ఎక్కువ ఒక్కొక్కరు తక్కువ అనేది కాకుండా ఈ వర్కర్లు ఈ ఊళ్ళో ఉన్న అందరికి ప్రతి ఒక్కరికి పనిచేస్తారు కాబట్టి అందరికి సమానంగా ఉండాలి. కానీ ఆదిశన్ అన్న పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరే కాకుండా అందరూ సమానంగా చూడాలి. మేము మల్లారం గ్రామంలో అందరము రైతుకు కానీ ఏ పని ఉన్న ఇసుకే అవసరం ఉన్న వారికి కానీ వాళ్ళు సరి సమానంగా పోతారు కాబట్టి అందరికీ సరి భాగంగా వచ్చేటట్టు మనిషికి ఒక్కటైనా వచ్చేటట్టు పర్మిషన్ ఇచ్చి సేల్ చేయాలని కోరుతున్నాను.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన మీస జగదీష్ అనే యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మీస చంద్రయ్య లక్ష్మీ దంపతుల కుమారుడు జగదీష్ కూరగాయలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం పూట ఇంటి దగ్గర సర్వీస్ వైర్ను ట్రాక్టర్ ఎక్కి సరిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు షాక్కు గురయ్యాడు. ఈ సంఘటనలో తీవ్ర గాయాల పాలైన జగదీష్ను కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అప్పటి వరకు అందరితో కలిసి ఉన్న యువకుడు ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడలను అదనపు కలెక్టర్ వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించేందుకు సీఎం కప్ పేరిట క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలలో 600 మంది బాలికలు పాల్గొంటున్నట్టు చెప్పారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జూడో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు మహేందర్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రవీందర్, జిల్లా క్రీడల ఇన్ఛార్జ్ సురేష్ పాల్గొన్నారు. స్పిరిట్గా తీసుకోవాలి. ఓడిపోయినా కానీ గెలిచినా కానీ రెండు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓడిపోయినా బాధపడద్దు, నెక్స్ట్ టైం కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది స్పోర్ట్స్ అనేది మన లైఫ్లో కూడా మన చదువుతో పాటు మనకు క్రీడ అనేది ఒక భాగము. ఎందుకంటే కంపల్సరీ మనకు ఈ క్రీడలో మనం రాణిస్తే మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సురేష్ గారు డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ చెప్పినట్టు మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నుంచి చాలామంది మీకు తెలుసు. మనము మన భారతదేశంలో అథ్లెటిక్స్ కానీ చాలామంది లేరు, స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎవరు లేరు. ఇంకో బ్యాడ్మింటన్ లేరు, లాంగ్ టెన్నిస్ లేరు, చాలామంది అందరు రిటైర్ అయిపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సింధు గారు. ఎందుకంటే మన భారతదేశం వెనుకబడి ఉన్నది. ఒలింపిక్స్లో కూడా మనకు చాలామందికి మనకు తక్కువ, కామన్వెల్త్లో మనం బాగా రాణిస్తారు కానీ ఒలింపిక్స్కి వస్తానికి మనకు తక్కువ మనకు రావడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని ఫిట్నెస్ ఫ్రిక్ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్లో విజేతలకు స్థానిక ఎస్ఐ సిరిసిల్ల అశోక్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని టోర్నమెంట్లను నిర్వహిస్తామన్నారు. తరపున నిర్వహించినటువంటి ఒక షటిల్ టోర్నమెంట్కు ఫైనల్స్కి వచ్చి విజేతలకు మరియు రన్నర్స్కి బహుమతులు అందజేయడం జరిగింది. ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా మన లోపల ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీయడం ఒకటి, ప్లస్ మరియు మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఫిట్నెస్ కాపాడుకోవడం అనేది ముఖ్య ఉద్దేశము. ఈ మంచి అలవాట్లు మనం అంటే ఆటల పట్ల మనం పెంచుకోవడం పట్ల మనకి డ్రగ్స్ కానీ ఇతర చెడు అలవాట్లను మనం దూరంగా పెట్టవచ్చు. యువకులు, ఉద్యోగులు కానీ, యువకులు కానీ, పిల్లలు కానీ ఎవరైనా అంటే క్రీడా పట్ల నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు. దాని ఉద్దేశం వల్ల ఈ ఫిట్నెస్ ఫ్రీక్ వాళ్ళని అభినందిస్తున్న ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం. ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహణ రుద్రంగికి కాకుండా దీన్ని మండల స్థాయిలోకి, జిల్లా స్థాయిలోకి కూడా ఈ రుద్రంగి అనేది ఒక స్పోర్ట్స్ హబ్గా పెంపొందించారు. వృద్ధుడికి మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి డబ్బులతో ఉడాయించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజపల్లి గ్రామానికి చెందిన గుడిసె మాణిక్యం యూనియన్ బ్యాంక్ వచ్చి తన ఖాతాలో నుండి 20,000 డ్రా చేశాడు. వాటిని బ్యాంకు వారు లెక్కించి ఇచ్చినప్పటికీ వాటిని మళ్లీ లెక్కించాలంటూ ఓ వ్యక్తి వృద్ధుడికి మాయమాటలు చెప్పాడు. డబ్బులు లెక్కించి అందులో నుంచి 7,000 అపహరించి అక్కడి నుండి పరారయ్యాడు. అనుమానం వచ్చిన వృద్ధుడు మళ్లీ డబ్బులు లెక్కించగా 13,000 మాత్రమే ఉన్నాయి. దీంతో మోసపోయానని
జరుగుతున్నాయని గ్రహించిన సదరు వృద్ధుడు విషయాన్ని బ్యాంకు మేనేజర్కు తెలిపాడు. బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించిన సిబ్బంది దొంగను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిందితుడు సమీపంలోని వైన్స్ షాప్ దగ్గర ఉండడం గమనించిన బ్యాంకు ఉద్యోగి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వేములవాడ బ్రాంచ్ అండి. ఈరోజు మన బ్రాంచ్లోకి గుడిసె మాణిక్యం అనే ఒక కస్టమరు నగదు విత్డ్రా కోసం వచ్చాడు. ఆయన నగదు విత్డ్రా చేసుకొని ఒక 20,000 రూపాయలు నగదు విత్డ్రా చేసుకుని వ్యక్తి అతన్ని గమనిస్తూ అతను పెద్ద మనిషి అవటం వల్ల అతను క్యాష్ తీసుకొని అక్కడ కౌంటర్ నుంచి బయటికి రాగానే ఆ డబ్బులు నేను లెక్కిస్తానని చెప్పి అతని దగ్గర చొరవగా లాక్కొని ఆ డబ్బులు నేను లెక్కిస్తానని చెప్పి లెక్కించే టైంలో సగం డబ్బులు తీసి అతను వెనకాల జైలు పెట్టుకొని మిగతా సగం డబ్బులు అతనికి ఇచ్చి ఇవి సరిపోయినాయి అని చెప్పేసి అతనికి ఇచ్చాడు. ఆ పెద్ద మనిషికి అనుమానం వచ్చేసి మళ్ళీ వచ్చి లెక్కేసుకోగా అతనికి 13,000 రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. మిగతా 7,000 రూపాయలు అతను తీసేసుకొని అక్కడి నుంచి త్వరగా బయటకు వెళ్ళిపోయాడు. ఈలోపు అతను మాకు తెలియపరచడం వల్ల ఖాతాదారుడు మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి ఆ అపరిచిత వ్యక్తిని మేము ఇమీడియట్గా మా సబ్ స్టాఫ్ రాజేష్కి తెలియపరచడం జరిగింది. ఇతను బస్ స్టాండ్ దగ్గర మిగతా రద్దీ ప్రాంతాల్లో సెర్చ్ చేయగా ఒక వైన్ షాప్ దగ్గర ఈ అపరిచిత వ్యక్తి తిరుగుతూ ఉండటం గమనించి అతన్ని పట్టుకొని మళ్ళీ ఖాతాదారుని అక్కడ తీసుకెళ్లి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఆ పోలీసు వారు వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న మిగతా 7,000 రూపాయలు కూడా తీసుకొని అప్పగించడం జరిగింది. అతని ద్వారా స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ తనిఖీ చేశారు. గ్రంథాలయానికి వెనుక భాగంలో ప్రహారీ గోడ లేకపోవడంతో మందు బాబులకు అడ్డాగా మారిందని ఫిర్యాదు రాగా స్థానిక నాయకులతో కలిసి లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో గ్రంథాలయానికి ప్రహారీ నిర్మిస్తామన్నారు. గ్రంథాలయం దూరంగా ఉండడంతో పాఠకులు ఆసక్తి చూపడం లేదని స్థానిక నాయకులు చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. కొద్ది రోజుల్లో మరో భవనంలోకి లైబ్రరీని మారుస్తామన్నారు. అనంతరం చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, చంద్రమున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.